చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరను మే నెల 13, 14వ తేదీల్లో నిర్వహించనున్నట్లు జాతర వంశ పారంపర్య ధర్మకర్త సికే లావణ్య తెలిపారు. చిత్తూరులోని పొన్యమ్మ గుడిలో గంగమ్మ జాతర పోస్టర్లను మంగళవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఊరి పెద్దలు, భక్తులు తదితరులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చిత్తూరులో తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్న జాతరను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మే 6వ తేదీన జాతర చాటింపు వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. చిత్తూరు జాతరకు విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. సమావేశంలో ధర్మకర్త హేమంత్, గుణశేఖర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మరియు నడివీధి గంగ జాతర వంశ పారంపర్య ధర్మకర్తల సికే బాబు గారు, మరి హేమంత్ గారు, వీరసిద్ధాలు, ఊరి పెద్దలు, అమ్మవారి భక్తులు, మరి పాత్రికేయ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనమందరూ ఎంతో ఎదురు చూస్తున్న నడివీధి గంగ జాతర కార్యక్రమం వచ్చే నెల 13, 14వ తేదీన జరపబోతున్నాం. మరి అమ్మవారి చాటు కార్యక్రమాన్ని 6వ తేదీ చేస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, ఎంతో పురాతనమైన ఈ జాతర అంటే దశాబ్దాలు కాదు శతాబ్దాల తరబడి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు మన పెద్దవాళ్ళు. మన తాత ముత్తాతలు ఇచ్చిన సాంప్రదాయాన్ని మనం కూడా కొనసాగిస్తూ ఉన్నాం. అందుకు మనమందరూ కూడా అమ్మవారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటే ఆ భక్తి, ఆ శ్రద్ధ మనకందరికీ కూడా అమ్మవారి కృపతోనే వచ్చింది. మరి అమ్మవారి ఆశీస్సులతో మన ఊరి ప్రజానీకం అంతా కూడా చాలా సుఖశాంతులతో నివసిస్తున్నారు. మరి అట్లాంటి అమ్మవారికి సంవత్సరానికి ఒక్కసారి జాతర జరిపించడం చాలా ఉదాహరణ. అట్లా మన పెద్దలందరూ కూడా నిర్ణయించి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ వచ్చారు. కొద్ది కాలంలో ఒక కరోనా పీరియడ్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా చేసామంటే మన గొప్పతనం కాదు, అమ్మవారి గొప్పతనం. అంటే ఎక్కడ కూడా ఎవరికి పర్మిషన్ ఇవ్వనప్పటికీ కూడా మనం పర్మిషన్ తెప్పించుకొని అమ్మవారికి, అంటే అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరగనప్పటికీ కూడా అమ్మవారికి ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఎక్కడ నిర్వహిస్తారు, అవన్నీ కూడా శాస్త్రబద్ధంగానే మనం అన్నీ కూడా చేస్తూ వచ్చాం. మరి ఈసారి ఎంతో అంగరంగ వైభవంగా పొన్యమ్మ దేవస్థానంలో కుంభాభిషేకం నిర్వహించడం మీరందరూ చూస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 5 గరుడ పక్షులు రావటము, అదంతా కూడా ప్రజలందరూ కూడా చూస్తారు. అంటే మనం చేసిన పూజకి అమ్మవారి ప్రతి బాగా లభించింది అని ఊరంతా కూడా ఆశ్చర్యపడి వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మరి అట్లాంటి శుభ సందర్భంలో ఈసారి మనం జాతరని ఇంకా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి జాతర జరిపించాలి అని మనం అందరూ కూడా అనుకుంటా ఉన్నాం. అందులో భాగంగా 6వ తేదీ చాటు ఉంటుంది. 13, 14 అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, అమ్మవారి ఊరేగింపు, ఎన్ని కార్యక్రమాలు ఉంటాయని ప్రజలందరికీ మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. బయట ఊర్ల నుంచి వచ్చే మన ఊరి వాళ్ళు, మన ఊరి ఆడపడుచులు, ఈ ఊరు వదిలి వ్యాపారం కోసం వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ జాతర కోసం వస్తూ ఉంటారు. ఈ జాతర ఈ 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు, లక్షలాది మంది అవుతారు. ఆ రోజు ఊరంతా కలిసి జరుపుకుంటారు. అంటే పక్క ఊర్లలో 7 రోజులు చేస్తారంటే వాళ్ళు ఎవరి ఇష్టానికి వాళ్ళు చేస్తారు. అంటే మోస్ట్లీ అది అక్కడ ఆ ప్రాంతంలో అంతా కొంచెం గమనిస్తే కొంచెం ఎవరైతే మాస్ ఏరియాలో ఉన్నారో వాళ్ళు మాత్రమే చేస్తున్నారు, క్యాష్ ఏరియాలో చేయడం. బట్ ఇక్కడ అటువంటి తారతమ్యాలు లేకుండా మన ఊర్లో మాత్రం అది మన అమ్మవారి యొక్క ప్రత్యేకత. అందరూ కూడా ఆ 2 రోజుల పాటు
బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ఆనందంగా జాతర జరుపుకుంటూ ఉన్నారు. సో ఈసారి కూడా మీరందరూ కూడా దానికి ముందుగా ఏర్పాట్లు చేసుకోండి. ఇంకా బంధువులందరినీ ఆహ్వానించండి, బాగా ఏటలు కొట్టండి, అందరికీ పెట్టండి. ఇంకా వేరే కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాలని కోరుకుంటున్నాను. మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. మరి ఈ కార్యక్రమాలన్నీ చేయాలి అంటే ముందుగా ఆల్మోస్ట్ 2-3 నెలల నుంచి కూడా ఏర్పాట్లు చేస్తూ వస్తాం. ఫిబ్రవరి నుంచే చేస్తూ వచ్చేవాళ్ళం. కాకపోతే ఈసారి మన కుంభాభిషేకము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కాస్త ఇదే చేస్తాం. అయినప్పటికీ కూడా కమిటీ మెంబర్స్ కావచ్చు, భక్తులు కావచ్చు, దీనికి ఈతోదికంగా సహాయ సహకారాలు అందించే వాళ్ళు, సేవకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి చేస్తున్నాం. మన జాతరని మనమందరూ కలిసి దిగ్విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ